పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం అంటే ఓవరాల్ 2026 మొత్తం కూడా అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు వస్తాయి. జనరల్గా మనం వార్షిక ఫలితాలు చెప్పేటప్పుడు చాలామంది ఆదాయ వ్యయాలు కూడా అడుగుతూ ఉంటారు. కానీ ఆదాయ వ్యయాలు ఎప్పుడు చెప్తామంటే ఉగాదికే చెప్తాము. కానీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఆ ఫలితాలు కొద్దిగా ముందే ఇస్తున్నాను. కానీ ఆదాయ వ్యయాలను చూసుకున్నటువంటి వారు తక్కువగా ఉంటే నిరుత్సాహపడటం కానీ, ఎక్కువగా ఉంటే మరీ విపరీతంగా ఆనందపడి కష్టం చేయకుండా ఉండటం కానీ చేయకూడదు. ఎందుకంటే ఆదాయ వ్యయాలు అనేటటువంటి ఉగాది ఏ రోజునైతే ప్రారంభమవుతుందో, ఏ వారం అయితే ప్రారంభమవుతుందో దానిని బట్టి ఆదాయ వ్యయాలు నిర్ణయించబడతాయి అని చెప్పాలి. ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6. ఇక వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే, ఇది వృశ్చిక రాశి వారికి పైకి కనిపించే జీవితం కన్నా కూడా లోపల అంతర్గతంగా మలిచేటటువంటి జీవితంగా చెప్పాలి. 2026 సంవత్సరం వృశ్చిక రాశి వారికి పైకి కనిపించని పై కనిపించవు కానీ లోపల మాత్రము పూర్తిగా మార్చేసేటటువంటి సంవత్సరంగా మారబోతుంది. కారణం ఏంటంటే జనవరి 1వ తేదీ నుంచి గురుడు మీ రాశికి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మిథున రాశి అంటే అష్టమ స్థానంలో ఉంటాడు. ఆల్రెడీ ప్రస్తుతం అష్టమ స్థానంలోనే ఉన్నాడు. కాబట్టి అష్టమ స్థాన ప్రభావం యొక్క కారణం చేత అంటే ఇది పెద్దగా భయపడాల్సినటువంటి స్థానం కాదు, కానీ గంభీరమైనటువంటి మార్పులను తీసుకొచ్చే స్థానంగా చెప్పాలి. గతంలో మీరు పట్టుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, విషయాలు కానీ, అలవాట్లు కానీ, సంబంధాలు కానీ, ఆలోచనలు కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇది నష్టం కాదు, ఒక రకంగా చెప్పాలంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవటం అని చెప్పాలి. అలానే వృశ్చిక రాశి వారికి మీనరాశిలో శని యొక్క సంచారం కూడా జరుగుతున్నది. మీనరాశిలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం కారణం చేత మీలో 3 పాయింట్లను బేస్ చేసుకొని ఈ సంవత్సరం అంతా ఉండబోతుంది. ఒకటి క్రియేటివిటీ అంటే సృజనాత్మకత, క్రియేటివిటీ, రెస్పాన్సిబిలిటీ, డిసిప్లిన్ అంటే సృజనాత్మకత, బాధ్యత మరియు క్రమశిక్షణ. ఈ మూడింటిని గనక అన్వయించినట్లయితే బ్రహ్మాండంగా కలిసి వచ్చేటటువంటి కాలంగా ఉండబోతుంది. అలానే రాహు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను సంచరించేటటువంటి సమయంలో గృహ సంబంధాలు, కుటుంబ వాతావరణము, ఆస్తి వ్యవహారాల్లో లోతైన ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు తేలికపాటి జీవితం కోరుకున్నా జీవితం మాత్రం లోతైన అనుభవాలను ఇస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా 2026 సంవత్సరం మొదటి అర్ధవర్షం అంటే మొదటి 6 నెలల్లో కనుక పరిశీలిస్తే మానసికంగా కొద్దిగా ఒంటరిగా అనిపించినా అదే ఒంటరితనం మిమ్మల్ని చాలా బలంగా తయారు చేస్తుంది. జూన్ 1వ తేదీ తర్వాత ఎప్పుడైతే గురుడు అష్టమ స్థానాన్ని వదిలిపెట్టి కర్కాటక రాశి 9వ స్థానంలో భాగ్యస్థానంలోకి వస్తాడో, ఇది మీరు ఊహించినటువంటి అనుకూలమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది. ఆ మార్పులు కూడా మీకు ఆశీర్వాదంగా మారుతూ ఉంటాయి. మొత్తం మీద 2026 సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వారికి కర్మ రుణాలు తీర్చేటటువంటి సంవత్సరంగా ఉండబోతుంది. తర్వాత పాయింట్ కనుక మనం పరిశీలిస్తే విద్య, పరిశోధన, సాఫ్ట్వేర్, టెక్నాలజీ మొదలైనటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే, విద్యార్థులైనటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు 2026 సంవత్సరం ఒక సాధారణమైన సంవత్సరం కాదు. ఇది రీసెర్చ్ కానీ అంటే రీసెర్చ్, లోతైన అధ్యయనము, స్పెషలైజేషన్ సంవత్సరం. ఇంకా చెప్పాలి అంటే జనవరి నుంచి జూన్ వరకు అష్టమ స్థానంలో గురుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత చదువులో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, ఆలస్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు, మార్పులు అనివార్యంగా మారుతూ ఉంటాయి. కానీ ఇది ఫెయిల్యూర్ ఏదైతే మాత్రమూ కాదు, సరైన దారి చూపించేటటువంటి ప్రక్రియ. మనకు ఏదైనా ఒక సమస్య జరిగినప్పుడే మనం దాని నుంచి బయటపడటం కోసం మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇది సరైనటువంటి మార్గం చూపించేటటువంటి సమస్య, సరైన దారి చూపించేటటువంటి ప్రక్రియగా మారుతుంది. ఇంకా మెడిసిన్ కానీ, ఫార్మసీ కానీ, సైకాలజీ, ఫోరెన్సిక్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్, బ్యాక్ అండ్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రీసెర్చ్ సంబంధిత రంగాల్లో ఉన్న విద్యార్థులకు 2026 సంవత్సరం ఒక టర్నింగ్ పాయింట్గా మారబోతూ ఉన్నది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కంఫర్ట్ జోన్ అనేటటువంటిది పనికిరాదు.
పాత స్కిల్స్తో మీరు ముందుకు వెళ్ళలేరు. కొత్త టెక్నాలజీ నేర్చుకుంటేనే ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలానే కొత్త టెక్నాలజీ నేర్చుకుంటేనే ఉద్యోగంలో భద్రత కూడా పెరుగుతుంది. జనవరి మే మధ్యలో జాబ్లో అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. ప్రాజెక్ట్ మార్పులు కానీ మేనేజ్మెంట్ నుంచి ఒత్తిడి కానీ కనిపిస్తూ ఉంటుంది. కానీ జూన్ తర్వాత గురుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు విదేశీ అవకాశాలు, ఆన్ సైట్ ఛాన్సులు, హై లెవెల్ ట్రైనింగ్ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందంటే మీరు సహనంతో గనక పరీక్ష రాసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. తర్వాత జూన్ 2వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు, అంటే జూన్ 1వ తేదీన గురుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. జూన్ 2వ తేదీ నుంచి యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. కాబట్టి పుష్కర స్నానం చేయటం కూడా ఈ రాశి వారికి చాలా చాలా మంచిది. ప్రధానంగా తీసుకుంటే ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలు ఏ విధంగా ఉంటాయంటే ఉద్యోగస్తులైనటువంటి వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరం మొదట్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువగా ఉంటుంది. మీ మీద నమ్మకం పెరిగి మరింత బాధ్యతలు కూడా మీకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శని మీ రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీ పని శైలి కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, ప్రొఫెషనల్ ఎథిక్స్ కానీ వీటన్నిటిని కూడా పరీక్షించేటటువంటి కాలంగా మారబోతుంది. చిన్న తప్పులు కూడా పెద్దగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు నిజాయితీగా కనుక పనిచేస్తే అదే శని ఈ సంవత్సరంలో మీకు సంవత్సరాంతంలో గొప్ప గుర్తింపును కూడా ఇస్తాడు అని చెప్పాలి. వ్యాపారస్తులకు 2026వ సంవత్సరం రిస్క్ తీసుకోవాలా వద్దా అనేటటువంటి ఒక సందిగ్ధంలో ఉండబోతూ ఉంటారు. జనవరి నుంచి మే మధ్య కనుక తీసుకుంటే కొత్త పెట్టుబడులు కానీ, భాగస్వామ్యాలు కానీ చాలా జాగ్రత్తగా చేయాలి. జూన్ 1వ తేదీ తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తర్వాత వ్యాపారపరమైనటువంటి విస్తరణ కానీ, కొత్త మార్కెట్లు కానీ, విదేశీ కస్టమర్లు కానీ వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం భూమి సంబంధిత వ్యవహారాలు, నిర్వహణ చాలా కీలకంగా మారుతాయి. ఖర్చులు ఎక్కువైనప్పటికీ కూడా సరైన పంట ఎంపికతో లాభాలు వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటటువంటి వారికి మంచి గొప్ప ఫలితాలు వస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక కుటుంబ పరంగా, వివాహ పరంగా, ప్రేమ పరంగా ఏ విధంగా ఉంటుంది అంటే 2026వ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కుటుంబ జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయి. అలానే రాహు కుంభరాశిలో సంచరించేటటువంటి సమయంలో ఇంటి నిర్మాణం కానీ, వాహన కొనుగోలు కానీ, గృహ కొనుగోలు కానీ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈగో సమస్యలతోటి కొంత ముఖ్యమైనటువంటి వ్యక్తుల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది. తండ్రి లేదా పెద్దల యొక్క పెద్దవాళ్లతో అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కొనసాగించాలా, విడిచిపెట్టాలా అనేటటువంటి ఒక సందిగ్ధత కూడా కలుగుతుంది అని చెప్పాలి. ఇక ఫైనల్గా కనుక పరిశీలించినట్టయితే 2026వ సంవత్సరం వృశ్చిక రాశి వారికి హెచ్చుతగ్గులు ఉన్న సంవత్సరం అనేది, అంటే అప్స్ అండ్ డౌన్స్ అనేవి బాగా ఉంటాయి. ఆదాయం వస్తూనే ఉంటుంది, కానీ అదే స్థాయిలో ఖర్చులు కూడా పెరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా జనవరి మే మధ్య అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. జనవరి తర్వాత గురుడు కర్కాటకంలోకి వచ్చిన తర్వాత ఆదాయం స్థిరపడుతుంది. సేవింగ్స్ కూడా బలపడతాయి. సేవింగ్స్ మీద ఎక్కువ దృష్టి పెడతారు. పాత అప్పులు తీరే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం నిర్లక్ష్యం పనికిరాదు. శని మీనరాశిలో సంచరించేటటువంటి సమయంలో హార్మోనల్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వారికి పర్వాలేదు అనిపిస్తున్నది. కొంచెం శ్రమ కనుక చేసినట్లయితే శ్రమయేవ జయతే అనేటటువంటి విధంగా 2026వ సంవత్సరం మొత్తం ఉండబోతుంది. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.